హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఇంట్లో ఉన్న వాటితో గోధుమ పిండితో బిస్కెట్స్ తయారు చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటాయి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండిని కొలుచుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి అరకప్పుకి కొంచెం తక్కువగా నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి తీసుకునేటప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన నెయ్యి ఉండకూడదు, ఇంకా కాచిన నెయ్యి కూడా ఉండకూడదు. నెయ్యి ఈ విధంగా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. నెయ్యిని ఇలా స్పూన్తో కానీ బీటర్తో కానీ ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి మెత్తగా సాఫ్ట్గా క్రీమ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ నెయ్యిలోకి 1/4 కప్పు వరకు పంచదార పొడి వేసుకోవాలి. పంచదార పొడి వేసుకునేటప్పుడు ఒకేసారి అంతా వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని నెయ్యిలోకి కలుపుకోవాలి. పంచదార అంతా కూడా నెయ్యిలో కలిపిన తర్వాత ఇలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఒక 7-8 నిమిషాల పాటు ఇలా బీట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా తయారవుతుంది. బీటర్ ఉంటే బీటర్తో కూడా కలుపుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది బీటర్తో చేసుకుంటే. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు గోధుమ పిండి కొలుచుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గోధుమ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. గోధుమ పిండి అంతా కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు చేత్తో కలుపుకోవాలి. దీంట్లో మనం నీళ్లు అస్సలు వేయలేదండి. నీళ్లు వేయకుండా నెయ్యితోనే మనం చేసుకుంటున్నాము. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు పాలు వేసుకోవాలి. పాలు ఎక్కువ వేయొద్దండి, 1 టీ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 2 ముద్దల్లాగా చేసుకోవాలి. ఒక ముద్దని పక్కన పెట్టుకుని ఒక ముద్దలోకి 1 టీ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ ఇష్టపడము అనుకుంటే ఈ కోకో పౌడర్ వేసే ప్రాసెస్ని స్కిప్ చేసేయచ్చు. కోకో పౌడర్ వేసుకునేటప్పుడు కూడా చాలా కొంచెంగా వేసుకోండి, ఎక్కువ వేసినా చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ముద్దలోకి కోకో పౌడర్ని బాగా కలుపుకున్న తర్వాత కోకో పౌడర్ వెయ్యని ముద్ద ఇంకా కోకో పౌడర్ వేసిన ముద్ద రెండు కూడా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం కుకీస్ తయారు చేసుకున్నప్పుడు పైనేమో వైట్ కలర్, కిందనేమో కొంచెం చాక్లెట్ ఫ్లేవర్లో చాక్లెట్ కలర్ వస్తుంది. ఇలా ముద్ద తయారు చేస్తున్నప్పుడు మనకి కొంచెం విరిగిపోయినట్టుగా పగుళ్ళు లాగా వస్తాయి. అలా వచ్చినా కానీ మనకి బిస్కెట్ అనేది టేస్టీగా చాలా బాగా వస్తుంది. ఇలా పగుళ్ళు వస్తున్నప్పుడు చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఫ్లాట్గా చేసుకోవాలి. ఒకవేళ ఇలా పగులుతుంది అని ఏ నీళ్ళన్నా వేసి కలిపారు అంటే బిస్కెట్స్ అనేవి గట్టిగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఫ్లాట్గా తయారు చేసుకున్న తర్వాత ఏదైనా బాటిల్ మూత కానీ లేదంటే చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో కానీ ఇలా బిస్కెట్ లాగా కట్ చేసుకోవాలి. కుకీస్ బేక్ చేయకుండానే చాలా బాగా వచ్చినాయి అని తెలుస్తుంది కదా. మనకి ఆ టెక్స్చర్ చూస్తేనే మనకి కుకీస్ బేక్ చేసుకున్న తర్వాత కూడా బాగుంటాయి అని ఇలా ఉన్నప్పుడే మనకు తెలిసిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత మనకి వేస్ట్గా పక్కన పిండి మిగిలిపోతుంది కదా, అదంతా కూడా మళ్ళీ ముద్దలాగా చేసుకుని మళ్ళీ బిస్కెట్ లాగా తయారు చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఉన్న పిండిని ఇలా 4 భాగాలుగా స్క్వేర్ షేప్లో చేసుకున్నాము అంటే పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు బేక్ చేసుకునే ముందు కొంచెం మందంగా ఉన్న గిన్నె కానీ ఇలా కుక్కర్ పాతవి ఉంటాయి కదా, ఆ పాత కుక్కర్ కానీ తీసుకుని లోపల ఒక స్టాండ్ లాంటిది పెట్టుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకునేటప్పుడు విజిల్ పెట్టుకోకూడదు, ఇంకా గ్యాస్ కట్ కూడా పెట్టకుండా 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన బిస్కెట్స్ని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకుని పెట్టుకుని ఈ స్టాండ్ పైన పెట్టుకోవాలి. కుక్కర్ చాలా వేడిగా ఉంటుందండి, మందంగా ఉన్న గిన్నె తీసుకున్నా కానీ వేడిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే బిస్కెట్స్ని కొంచెం పెట్టేటప్పుడు కొంచెం పక్కన గ్యాప్ ఉండే విధంగా చూసుకుంటే బేక్ అయిన తర్వాత ఒక బిస్కెట్కి ఇంకొకటి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని చెక్ చేసుకోవాలి.
కుకీస్కి పైన సాఫ్ట్గా ఉంటుంది, అలాగే కుకీస్ అడుగున మనకి వేడి తగులుతుంది కాబట్టి కొంచెం క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు ఒక చాకు సహాయంతో కుకీస్ని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు చాకు సహాయంతో కుకీస్ని ప్లేట్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఒకవేళ అడుగున కుకీస్ మనకి బేక్ అవ్వలేదు అంటే అడుగున ప్లేట్కి అంటుకుపోయి ఉంటాయి కాబట్టి మనం అప్పుడే టర్న్ చేయకూడదు. ఇంకొక 2 నిమిషాలు బేక్ చేసుకుని అప్పుడు అన్నీ కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా బేక్ చేసుకోవాలి. కుకీస్ అన్నిటినీ కూడా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు బేక్ చేసుకోవాలి. రెండో వైపు బేక్ చేసుకునేటప్పుడు ఎక్కువసేపు బేక్ చేయాల్సిన అవసరం ఉండదు. 5 నిమిషాల తర్వాత కుక్కర్లోంచి కుకీస్ని తీసేసి చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మిగిలిన వాటిని కూడా బేక్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత అయితేనే మనకి కుకీస్ ఈ విధంగా చక్కగా క్రిస్పీగా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న కుకీస్ చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాము అంటే మనకి 15 రోజుల పైనే నిల్వ ఉంటాయి. సమ్మర్లో పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా కుకీస్ తయారు చేసుకున్నాం కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరీనాస్ కుకింగ్ ఛానల్.